ఈ 4 నెలలు ఇలా ఎక్కడికెళ్ళినా ఇలా ఈ 4 నెలలు ఎక్కడికెళ్ళినా ఇలా చిన్న చిన్న దెబ్బలు కొట్టాలని ట్రై చేస్తుంటారు. దెబ్బలు కొట్టాలని ట్రై చేస్తుంటారు. నేను చెప్పండి, యుద్ధంలో దెబ్బ పడే కొద్దీ బలహీన పడ్డానికి ఇది రాజుల సైన్యం కాదు, జన సైన్యం. దెబ్బకి పోరాడాలని ఎక్కడ బలహీనపడరు జన సైనికులు అంటే. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో పొత్తు పెట్టుకుని ఉన్నారు. ఖచ్చితంగా ఆయన గెలుస్తారు, ఆయన గెలుస్తారు. ఇంకా చాలా మంది అంటుంటారు రాజకీయాల గురించి మాట్లాడాలంటే అనుభవం ఉండాలని అంటుంటారు. మనం శ్రీకృష్ణదేవరాయలు ఔరంగజేబు వాళ్ళ గురించి చిన్నప్పుడు చదువుకుంటాం. అనుభవం ఉండే వాళ్ళ గురించి చదువుకుంటాం, తెలుసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ రాయాలి కదా. ఇక్కడ కూడా అంతే, ఓటేయాలంటే నాయకుల గురించి తెలుసుకోవాలి, తెలుసుకుని ఆలోచించి ఓటేయాలి. బేసిక్ గా కార్యకర్తలు అందరూ మంచోళ్ళే, నమ్మితే ప్రాణాలు ఇస్తాం. కానీ నాయకులు మంచోళ్ళో కాదో చూసుకోవాలి, అది మనం చూడాల్సి. కార్యకర్తలు అందరూ మంచోళ్ళే, నేను చెప్తున్నాను కదా, నమ్మితే వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తాం. కానీ మన కోసం వాళ్ళే ఇస్తారు, అది మనకు కావాల్సింది. అలాంటి నాయకులు ఉన్నారా? అలాంటి నాయకులు ఉన్నారా? ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.